వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చైనాకు భారత్ అద్రిపోయే షాక్. ఎలక్ట్రానిక్ విడిభాగాల ఎగుమతిలో 4 రెట్ల వృద్ధి. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి మన భారత్ ఎదిగింది. భారతీయుడిగా గర్వపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఎగుమతుల్లో కొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వస్తువులు మరియు సేవల ఎగుమతులు కలిపి 860 బిలియన్లకు, గత ఏడాది 825 బిలియన్లు చేరుకున్నాయి. మొదటిసారిగా సేవల ఎగుమతులు 400 బిలియన్ మార్కును దాటాయి. వస్తువుల ఎగుమతులు 441 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇక ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ కోసం చైనాపై ఆధారపడ్డ భారత్ ఇప్పుడు చైనాకే ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఎగుమతి చేస్తోంది. గతంలో 920 బిలియన్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగి 3.5 బిలియన్లకు చేరాయి. ఇక డిఫెన్స్ ఎగుమతులు 62% వృద్ధిని సాధించాయి. దాదాపు 80 దేశాలకు భారత్ ఇప్పుడు యుద్ధ సామాగ్రిని అమ్ముతుంది. రక్షణ రంగంలో దిగుమతిదారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతిదారిగా ఎదుగుతోంది. ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మందులు మరియు కెమికల్స్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించాయి. ఇక దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. దిగుమతులు మరియు లోటు. ఎగుమతులు పెరిగినట్లే దిగుమతులు కూడా 980 బిలియన్లకు పెరిగాయి. దీనివల్ల వాణిజ్య లోటు 119 బిలియన్లకు చేరింది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, చమురు ధరలు మరియు రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల బిల్లు పెరిగింది. అలాగే పశ్చిమ ఆసియాలో యుద్ధాల వల్ల రవాణా ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగతి సాధించినప్పటికీ చైనాతో ఉన్న వాణిజ్య లోటు ఇంకా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయంగా మనందరం గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా భారత్ తన వాణిజ్య బలాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంది. ప్రతి భారతీయుడిగా గర్వించాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.